బీఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక టీటీడీ అప్రతిష్ట పాలైందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. క్షేత్ర పాలకుడి విగ్రహం చోరీ అయినా గుర్తించలేని దుస్థితిలో ఉందన్నారు. పరిపాలన చేతగాని బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి అన్ఫిట్ అన్నారు. చంద్రబాబు కోసం వైఎస్ఆర్సీపీపై తప్పుడు ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో ఎన్నో ఆలయాలను కూల్చివేశారన్నారు. చంద్రబాబు కూల్చిన ఆలయాలను జగన్ మళ్లీ కట్టించిన విషయం గుర్తు చేశారు వెల్లంపల్లి. ఆంజనేయ స్వామి విగ్రహం ఏ విధంగా అక్కడి నుంచి తీసుకెళ్లగలుగుతారు? ఇదేనా మీరు భద్రత అంటే? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక విగ్రహాన్ని అక్కడికి తీసుకెళ్తుంటే ఇంత చేతకాని చైర్మన్ అవసరమా మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి? బీఆర్ నాయుడు, నువ్వు రాజీనామా చేయి, నీకు చేతకాది పరిపాలన. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన అంతా కూడా పూర్తిగా అవినీతిమయం. కేవలం వాళ్ళ తాలూకు వాళ్ళకి దర్శనాలు చేయడానికి తప్ప దేనికి కూడా పనికిరాని కమిటీ. హిందూ దేవాలయాల గురించి కానీ హిందూ భక్తుల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదా? 2016లో ఎన్ని దేవాలయాలు కూల్చేశారండి మీరు? ఆ విగ్రహాలు తీసుకెళ్లిపోయి చూడండి ఏ విధంగా విగ్రహాలు పడేశారు. వీళ్ళకి దేవుడి మీద భక్తి ఉందా? చంద్రబాబు నాయుడు కోల కొడితే జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఆ గుళ్ళన్నీ కూడా పునర్నిర్మించిన వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. రామ్ తీర్థంలో జరిగిన ఘటనకి ఆ రోజు వాళ్ళని పట్టుకొని శిక్షిస్తే వాళ్ళకి మీరు కదా మీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఇచ్చింది. అసలు నీకు అవగాహన ఉందా? వయసు పెరిగింది, మతిపోయిందేమో అనుకుంటా నేను. ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడేటప్పుడు కొంత అవగాహనతో మాట్లాడండి. దేవాదాయ శాఖ మంత్రిగా నువ్వు అన్ఫిట్ అని చెప్తున్నా నేను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.